ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డిగ్రీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి? సో, నా ఆన్సర్ ఏంటి అంటే గవర్నమెంట్ కాలేజ్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకు గవర్నమెంట్ కాలేజ్‌కి ఇవ్వాలి అని అంటే ఫస్ట్ థింగ్ మనకి ఫీ అనేది కూడా కంపేర్ టు ప్రైవేట్ కాలేజెస్ తక్కువగా ఉంటుంది. అంటే ఫినాన్షియల్‌గా అఫోర్డ్ చేయలేని స్టూడెంట్స్ అందరికీ కూడా ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ అలాంగ్ విత్ థాట్ మీకు రియంబర్స్‌మెంట్ ఫెసిలిటీ గనక ఉన్నట్లయితే స్కాలర్‌షిప్స్ అంటే ఇప్పుడు రావట్లేదు. బట్ ఫ్యూచర్‌లో ఇన్ కేస్ రిలీజ్ చేస్తే మాత్రం వస్తుంది. అండ్ అది కాకుండా ఫీ పేమెంట్ తక్కువగా ఉంటుంది. అండ్ రియంబర్స్‌మెంట్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ హాస్టల్‌లో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది. అండ్ గవర్నమెంట్ కాలేజెస్‌లో ఉన్న ప్రొఫెసర్స్‌కి ఉన్న ఎక్స్‌పీరియన్స్ ప్రైవేట్ కాలేజెస్‌లో ఉండే ఫ్యాకల్టీకి చాలా తక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ. నేను మొత్తానికే ఉండదు అనట్లేదు. కంపారిటివ్లీ గవర్నమెంట్ కాలేజ్ ప్రొఫెసర్స్కి ఎక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్సైట్స్ కూడా చాలా వాల్యుబుల్గా ఉంటుంది. మనం ప్రాపర్గా కాలేజ్కి వెళ్ళకుండా టీచర్స్ కూడా సరిగా చెప్పట్లేదు అని అనకూడదు. అఫ్కోర్స్ దేర్ ఆర్ ఫ్యూ ప్రొఫెసర్స్ హు డోంట్ టీచ్ ప్రాపర్లీ. బట్ జస్ట్ 1 or 2 ప్రొఫెసర్స్ని దృష్టిలో పెట్టుకొని కాలేజ్ని ఫ్యాకల్టీని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ప్రస్తుతం మన గవర్నమెంట్ కాలేజెస్లో కూడా చాలా బాగా ఇన్సెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు ప్రిపేర్ ఫర్ జామ్ ఆర్ ఎల్ సెంట్రల్ యూనివర్సిటీస్, సివిల్ సర్వీసెస్ అంటే బేస్డ్ ఆన్ కాలేజెస్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అంటే నీకు నువ్వుగా సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలి అనుకొని నాకు గైడ్ చేసే కొందరు ఫ్యాకల్టీ ఉంటే చాలు అని మైండ్ సెట్ నీకు ఉన్నట్లయితే గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఫీ తక్కువగా ఉంటుంది, రిసోర్సెస్ ప్లెంటీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ లేదు నాకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేదు అని అనుకున్నట్లయితే ప్రైవేట్ కాలేజ్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ కాలేజ్ ఫీలో నీకు ఫీ కూడా తక్కువగానే ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ నాకు ఉంది. మా దగ్గర ఉన్న ప్రైవేట్ కాలేజ్లో కూడా చాలా బాగుంటుంది. రిసోర్సెస్ గైడెన్స్ అనుకున్నప్పుడు యూ కెన్ ఆప్ట్. అంటే రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి ప్రైవేట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ ఫినాన్షియల్గా అఫోర్డ్ చేయలేని వాళ్ళకి మాత్రం ప్రైవేట్ కాలేజ్ ఫీ అనేది పే చేయలేక డిస్కంటిన్యూ అవుతున్న స్టూడెంట్స్ చాలా ఉన్నారు. సో యూ బెటర్ చూస్ ఫర్ గవర్నమెంట్ కాలేజెస్. ఒకసారి మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్ళి విజిట్ చేయండి, ప్రొఫెసర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. సార్ ఐ జస్ట్ వాంటెడ్ టు బీ సో అండ్ సో అని గైడెన్స్ తీసుకోండి. లేదు నేను తీసుకోను, ఎవరితో మాట్లాడను అని అంటే అక్కడే ఆగిపోతారు. ఇట్స్ ఓకే టు ఇంటరాక్ట్ విత్ strangers when it comes to guidance. అంటే పర్సనల్ థింగ్స్ కాదు, ప్రొఫెషనల్ థింగ్స్.